హనుమంతుడు రాముడి కన్నా శక్తివంతుడా? రాముడి మాటల్లోనే వినండి. సీతాదేవి రాముడితో, స్వామి, ఈ హనుమంతుడు అంతమంది రాక్షసులు ఉన్నా కూడా భయపడకుండా లంకని కాల్చేశాడు కదా, అసలు ఈ హనుమాన్ ఎంత శక్తివంతుడో మీకైనా తెలుసా అని అడిగింది. దానికి రాముడు నవ్వుకుని సీతతో ఇలా అంటాడు: 1000 ఏనుగులు, దేవతల రాజు అయిన ఇంద్రుడు, పంచభూతాలు, శివుడి 11 రుద్రులు, విష్ణుమూర్తి అన్ని అవతారములు, బ్రహ్మదేవుడి శక్తులు, అలాగే దేవుళ్ళందరూ వచ్చినా కూడా మన హనుమంతుడి తోకను కూడా కదపలేరు. హనుమంతుడి అష్టసిద్ధులే ఆయనకి శక్తివంతుడిలా పనిచేశాయి. అవి ఏంటో వివరిస్తాను, అందరూ వినండి. మొదటి శక్తి పేరు అణిమ. ఈ శక్తితో హనుమాన్ కంటికి కూడా కనబడనంత చిన్నగా మారిపోతాడు. రెండవది మహిమ. ఈ శక్తితో హనుమాన్ పెద్దగా తన శరీరాన్ని మార్చుకోగలడు. మూడవది గరిమ. ఈ శక్తితో ఆయన శరీరాన్ని ఎవ్వరూ ఎతలేనంత భారీగా చేసుకోగలడు. నాలుగవది లగిమ. ఈ శక్తితో వెలుగు కన్నా వేగంగా హనుమాన్ ప్రయాణించగలడు. ఐదవది ప్రాప్తి. ఈ శక్తితో హనుమాన్ తలుచుకుంటే ఈ ముల్లోకాలలో ఎక్కడైనా వెంటనే వెళ్ళగలడు. ఆరవది ప్రాకమ్య. ఈ శక్తితో హనుమాన్ అనుకున్న కోరికను నెరవేర్చుకోగలడు. ఏడవది వసిత్వ. ఈ శక్తితో దేనినైనా సరే హనుమాన్ వశం చేసుకోగలడు. ఎనిమిదవది ఇష్ట్వ. ఈ శక్తితో హనుమాన్ ఈ ప్రపంచములోనే దేనినైనా తన ఆధీనంలోకి తెచ్చుకోగలడు. హనుమాన్ మన పక్కన ఉన్నాడు కాబట్టి సరిపోయింది సీత, లేదంటే ఈ హనుమాన్ని నేను కూడా ఓడించలేను సీత. అంత శక్తివంతుడు మన హనుమంతుడు. జై బజరంగబలి.